నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో మనం 3 యూనిట్స్ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు 4th యూనిట్ మనకి ఏముందంటే డేటా లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఈ యూనిట్ మొత్తం మనకి డేటా గురించి ఉంటది. సో నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను చెప్పాను డేటా అనేది మనకి రా డేటా ఉంటది, ప్రాసెస్ అయిన డేటా ఉంటది అని చెప్పి. సో ఇక్కడ మనకి కంపల్సరీ డామ్ షూర్ క్వశ్చన్ ఇది, స్టేజెస్ ఇన్ డేటా లైఫ్ సైకిల్ అని చెప్పి. సో డేటా లైఫ్ సైకిల్ లో ఎలాంటి స్టేజెస్ ఉంటాయి అని చెప్పి చాలా డెడ్ ఈజీ. జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకుంటే మీరు దీన్ని 5 పేజెస్ అన్న ఓన్ గా రాయొచ్చు. ఎందుకంటే ఇది మొత్తం డేటా గురించి ఉంటది కాబట్టి ఒక ఆర్గనైజేషన్ కి డేటా అనేది ఎలా యూజ్ అవుతుంది అని చెప్పి మీరు జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకుంటే మీరు మ్యాటర్ మొత్తం మీరు ఓన్ గా రాయొచ్చు. ఇక్కడ ఉంది మీరు ఎగ్జాక్ట్ గా రాయలేరు ఎలా అన్న, ఎందుకంటే వీళ్ళు చాలా కాంప్లెక్స్ వర్డ్స్ యూజ్ చేస్తారు కాబట్టి. సో ఇక్కడ మనకి ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఏముందంటే డేటా క్యాప్చర్. సో డేటా క్యాప్చర్ అంటే ఏంటిదంటే ఫస్ట్ మనం ఏదన్నా డెసిజన్ తీసుకోవాలి లేదంటే ఏమన్నా ప్రాసెస్ చేయాలంటే మనకి డేటా అనేది ఉండాలన్నమాట. సో డేటా ఉండాలంటే ఫస్ట్ క్యాప్చర్ అంటే ఏంటిది, కలెక్ట్ చేసుకోవాలి మనం డేటాని. సో డేటా అనేది మనం కలెక్ట్ చేసుకుని ఎంత డేటా మనకి యూజ్ అవుతుంది అని చెప్పి మనం తర్వాత యూజ్ చేసుకోవచ్చు. బట్ మనకి ఎంత అవుతుందో అంత డేటా అనేది మనం చాలా అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి, అంటే కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ డేటా మెయింటెనెన్స్. సో కలెక్ట్ చేసుకున్న డేటాని మనం ఏం చేయాలి, నెక్స్ట్ తీసుకున్న డేటా మన ఏదైతే అవసరం ఉందో నీడ్ కి అది యూస్ఫుల్ ఉందా లేదా అని చెప్పి, ఇంకా క్లీన్ ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ డేటా సింథసిస్ అంటే ఏంటిదంటే సరిపోతుందా మన దగ్గర ఉన్న డేటా మనకి, లేదంటే ఇంకా ఎక్స్ట్రా డేటా మనం దానికి యూజ్ చేయాలా చూసుకోవాలి. నెక్స్ట్ డేటా యూజేజ్. డేటా యూజేజ్ అంటే ఏంటిదంటే మన దగ్గర ఉన్న డేటా మనం క్యాప్చర్ చేసుకుంది అది సరిపోతుందా, క్లీన్ ఉందా, నెక్స్ట్ ప్రాసెస్ అంటే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళడానికి రెడీగా ఉందా చూసుకోవాలి. డేటా పబ్లికేషన్. డేటా పబ్లికేషన్ అంటే ఏంటిది, డేటాని పంపడం ఎక్కడికి, డేటా టు ద లొకేషన్ అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్. సో అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్ డేటాని పంపాలి. తర్వాత డేటా అచీవల్ అంటే ఏంటిది, డేటాని స్టోర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి చూసినట్టయితే మొత్తం టోటల్ గా 7 పాయింట్స్ అనేటివి ఇచ్చినారు. సో డేటా లైఫ్ సైకిల్ ది. సో ఫస్ట్ దాంట్లో ఏంటిది, డేటాని కలెక్ట్ చేసుకోవాలి, డేటాని మెయింటైన్ చేసుకోవాలి, డేటాని సింథసిస్ చేసుకోవాలి అంటే అనలైజ్ చేసుకోవాలి, డేటాని యూజ్ చేసుకోవాలి, డేటాని పబ్లిష్ చేయాలి, డేటాని అచీవ్ చేసుకోవాలి, లాస్ట్ కి డేటాని పర్జింగ్ చేయాలి. సో పర్జింగ్ అనేది మనకి లాస్ట్ ఇంకా ఫైనల్ స్టేజ్ అన్నమాట. ఏదైతే అన్వాంటెడ్ డేటా ఉంటుందో దాన్ని రిమూవ్ చేయడము. సో జస్ట్ మీరు ఏదైతే ఈ డయాగ్రామ్ ఉందో అది నేర్చుకుంటే ఈ స్టేజెస్ ఆఫ్ డేటా లైఫ్ సైకిల్ అనేది మనకి కంప్లీట్ గా అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చినారో క్లియర్ గా రీడ్ చేద్దాము. ఫస్ట్ డేటా క్యాప్చర్ అంటే ఏంటిది, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డేటా ఈస్ టు పాస్ విత్ ఇన్ ద ఫ్రీవెల్స్ ఆఫ్ అ బ్రాండ్. డేటా క్యాప్చర్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ క్రియేటింగ్ డేటా వాల్యూస్. సో డేటాని క్రియేట్ చేయడం అనమాట. నెక్స్ట్ డేటా మెయింటెనెన్స్ అంటే ఏంటిది, యాజ్ ద డేటా హ్యాస్ బీన్ క్యాప్చర్డ్ ఇట్ ఎన్కౌంటర్స్ డేటా మెయింటెనెన్స్. డేటా మెయింటెనెన్స్ సప్లైస్ డేటా టు ద పాయింట్స్ వేర్ డేటా సింథసిస్ అండ్ డేటా యూజేజ్ అక్కర్స్. సో డేటాని మెయింటైన్ చేసుకోవాలి, డేటాని యూజ్ చేయడం అనమాట. నెక్స్ట్ డేటా సింథసిస్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ద కాంపౌండ్ ఆఫ్ అనలిటిక్స్ that uses modeling such as risk modeling, actuarial modeling and investment modeling. This is where the creation of data values takes place by utilizing other data as input. వేరే డేటాని ఇన్పుట్ గా తీసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటదంట ఈ డేటా సింథసిస్ అనేది. నెక్స్ట్ డేటా యూజేజ్ అంటే ఏంటిది, నెక్స్ట్ ఈజ్ డేటా యూజేజ్ వేర్ ఇట్ రీచెస్ అ పాయింట్ అండ్ డేటా ఈజ్ యూజ్డ్ యాజ్ సపోర్ట్ ఆఫ్ ఎ బ్రాండ్. ఇట్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ డేటా హ్యాస్ information to tasks while the business needs to run and manage itself. సో డేటాని యూజ్ చేయడం. నెక్స్ట్ డేటాని అవుట్ సైడ్ అంటే బయట వేరే లొకేషన్స్ కి పంపించడం అనమాట బ్రాండింగ్ కి. సో దాన్ని డేటా పబ్లికేషన్ అంటాం. నెక్స్ట్ డేటా అచీవల్. ఆఫ్టర్ మెనీ రౌండ్స్ ఆఫ్ యూజేజ్ అండ్ పబ్లికేషన్ డేటా కమ్స్ నియర్ టు ఇట్స్ ఎండ్ వేర్ అ బ్రాండ్ మైట్ వాంట్ టు అచీవ్ ద డేటా. ద అచీవల్ ఆఫ్ ది డేటా లీడ్స్ టు స్టోరేజ్ ఆఫ్ డేటా. సో అచీవల్ ఆఫ్ డేటా అంటే ఏంటిది, స్టోరేజ్ ఆఫ్ డేటా. నెక్స్ట్ డేటా పర్జింగ్ అంటే ఏంటిది, ఏదైతే అన్వాంటెడ్ ఎర్రర్స్ ఉన్నాయో అవన్నిటిని రిమూవ్ చేసి డేటాని క్లీన్ చేయడం అనమాట. సో ఇది మనకి ఏదైతే డేటా లైఫ్ సైకిల్ స్టేజెస్ ఉన్నాయో అవి. సో ఈ కంపల్సరీగా ఈ 7 స్టేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం కంపల్సరీగా నేర్చుకోవాలన్నమాట. సో నెక్స్ట్ మనకి ఏం టాపిక్ ఉందంటే డేటా ఇన్ ఆర్గనైజేషన్ అనే టాపిక్ ఉంది. సో ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.